హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నా ఆప్షన్. సో ఈరోజు బయ్యర్స్ ఎందువల్ల నష్టపోతున్నారు అన్న వివరంగా చెప్పాలని చెప్పి ఈ వీడియో చేయడం జరుగుతుంది. సో ఈరోజు ఎక్స్పైరీ డే, మన నిఫ్టీ ఆప్షన్స్కి ఇవాళ ఎక్స్పైరీ డే. సో మీకు కోటక్ నియో ట్రేడింగ్ అకౌంట్లోని పుట్టు కాలు కిందను నిఫ్టీ చార్ట్ మొత్తం 3 చార్ట్లు ఓపెన్ చేయడం జరిగింది. సో మనకి దీని ద్వారా ఏం చెప్పాలి, ఏం తెలుసుకోవాలంటే, సో మనం బేసిక్గా ఎంతమంది చెప్పినా, ఎవరు చెప్పినా నిఫ్టీ పెరిగితే కొనండి, నిఫ్టీ తగ్గితే అమ్మండి, సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఇది, లేదంటే ట్రెండ్ అయితే ఇది, నాన్ ట్రెండ్ అయితే ఇది అని చెప్తారే తప్ప అసలు నిఫ్టీ పెరుగుతూ ఉంటుంది కానీ కాల్ ప్రైస్ పెరగదు. నిఫ్టీ పడుతూ ఉంటుంది కానీ పుట్టు ప్రైస్ పెరగదు. ఎందువల్ల అంటే దీనికి మెయిన్ రీజన్స్ ఆప్షన్ గ్రీక్స్ అని ఒక 5 ఎలిమెంట్స్ ఉంటాయి. సో 5 ఎలిమెంట్స్లోని మ్యాక్సిమమ్ వర్కౌట్ అయ్యేది టీటా, డికే, డెల్టా అండ్ ఐవి. సో టీటా ఏంటంటే మీకు నిఫ్టీ పైకి వెళ్తూ ఉంటుంది కానీ స్ట్రైక్ ప్రైస్ పైకి వెళ్ళదు. నిఫ్టీ పడుతూ ఉంటుంది కానీ పుట్ ప్రైస్ పెరగదు, అక్కడక్కడే ఉంటుంది, తగ్గుతూ ఉంటుంది. ఇది టీటా ఎఫెక్ట్. ఐవి ఏం చేస్తుందంటే ఇంప్లాయిడ్ వాలటాలిటీ అని ఒకేసారి షూటప్ అవుతుంది కానీ అది ఏ టైంలో షూటప్ అవుతుంది అన్నది మనం చెప్పలేము. సో మోస్ట్లీ బయ్యర్స్ ఒకసారి సక్సెస్ అయితే సెల్లర్స్ 10 సార్లు సక్సెస్ అవుతారు. ఎందువల్ల అంటే మార్కెట్ అక్కడక్కడే ఉన్న మినిమం ఒక 100-150 పాయింట్లు పైకి కిందకి వచ్చినా పెద్దగా ఇబ్బంది ఉండదు. కానీ బయ్యర్కి వచ్చేసరికి మార్కెట్ అక్కడక్కడే ఉన్న, మార్కెట్ పైకి వెళ్ళినా కిందకి వెళ్ళినా ఎటువంటి లాభం ఉండదు. మెయిన్గా బయ్యర్స్ తెలుసుకోవాల్సింది ఏంటంటే ఆప్షన్స్ ప్రీమియమ్స్ పెరుగుతున్నాయా లేవా అన్నది వివరంగా చూడాలి. నిఫ్టీ చార్ట్లో నిఫ్టీ ఫ్యూచర్ పెరిగితే ఆప్షన్ ప్రైస్ పెరుగుతుంది కదా అని భ్రమలా ఉండకూడదు. మెయిన్లీ నిఫ్టీ చార్ట్ ఉండాలి అండ్ పుట్ చార్ట్ ఉండాలి, కాల్ చార్ట్ ఉండాలి, నిఫ్టీ చార్ట్ ఉండాలి. 3 ఉంటేనే కానీ ఆప్షన్స్ బయ్యింగ్లోకి దిగకూడదు. అదైతే డ్యామ్ షూర్. ఇది మీకు ఎవరు చెప్పరు. నిఫ్టీ పెరుగుతుంది, సపోర్ట్ దగ్గర కొనండి, రెసిడెన్స్ దగ్గర అమ్మండి, రెసిడెన్స్ దగ్గర అమ్మండి, సపోర్ట్ దగ్గర కొనండి అని చెప్తారు కానీ ఈ లూప్ చెప్పరు. సో వీలైనంత వరకు బయ్యర్స్ ఒకవేళ నిజంగా బై చేద్దాము, కాల్ కానీ పుట్టు కానీ బై చేద్దాం అనుకునేవారు ఈ 3 పెట్టుకొని మాత్రమే ట్రేడింగ్ చేయాలి. అప్పుడు మాత్రమే మీకు ఫెయిల్యూర్ రేట్ తగ్గుతుంది. కానీ మీరు ఇవేవి కాకుండా నిఫ్టీ చార్ట్ను బేస్ చేసుకొని కాల్ బై చేసి పుట్టు బై చేస్తే అది కుక్క తొక్క పట్టుకొని గోదావరి ఈదినట్టు ఉంటుంది పరిస్థితి. మీరు ట్రేడ్ చేయాలి, డబ్బులు రావాలి అంటే ప్రాపర్గా సిస్టమ్ మీద కూర్చొని ప్రాపర్గా చార్ట్ అనలైజేషన్, నిఫ్టీ ఎటు వెళ్తుంది అండ్ కాల్ ప్రైస్ ఎటు వెళ్తుంది, పుట్టు ప్రైస్ ఎటు వెళ్తుంది అన్నది మనం వివరంగా తెలుసుకున్నాక కానీ ట్రేడ్ చేయడానికి మనం ధైర్యం చేయకూడదు. సో అదృష్టం ఒకసారి తలుపు కొడితే దురదృష్టం 10 సార్లు తలుపు కొడుతుంది బయ్యర్స్కి. సో ఏదో ఒక పీక్ మూమెంట్లోని ₹10 ₹100 వెళ్ళొచ్చు కానీ ₹100 దగ్గర సస్టైన్ అవ్వదు, మళ్ళీ కిందకు వచ్చేస్తుంది. ఇంకా వెళ్తుంది కదా అనుకుంటారు, వెళ్ళదు. సో వీలైనంత వరకు బయ్యర్స్ చాలా జాగ్రత్తగా ఉండాలి. సో నిఫ్టీ చార్ట్ని నమ్ముకొని అయితే ట్రేడ్ చేయడం కరెక్ట్ కాదు. సో మనమైతే ఆల్గో రన్ చేస్తున్నాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.